మేక పులొచ్చి కొరుకుద్ది పీక. విజయ ఎవరు అడుగుతుంది నిన్ను చెప్పుకో చూద్దాం. అడుగుతుంది మిమ్మల్ని ఎవరు మీరు? సినిమా స్టార్టింగ్ లోనే క్లైమాక్స్ చూపిస్తే ఏం బాగుంటుంది. నీతో కాసేపు సరదాగా ఒక ఆటాడుకుని ఆ తరువాత చెప్తా ఎందుకు వచ్చానా, ఎవరి కోసం వచ్చానా, ఎలా వచ్చానా అని. మిస్టర్, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అసలు ఎవరు నువ్వు? నీకు దమ్ము ధైర్యం అంటే ఒకసారి బయటికి రా. విజయ, నేను విజయ. నన్ను కనుక్కోలేకపోతున్నావా? నేను విజయ. విజయ విజయ నేనే. శివండి, మీరా? అయినా బయట నుంచి లోపలికి ఎప్పుడు వచ్చారు? ఎవరో అనుకొని నేను ఎంత భయపడిపోయానో తెలుసా? ఇక నన్ను ఏడిపించింది చాలే కానీ మీరు బుద్ధిగా బయటికి రండి బాబు, నాకు భయంగా ఉంది. నేనెవరో తెలుసుకోవాలని ఉందా? చెప్పమంటావా? ఏం చెప్పమంటావే? పైనుండి నీ అందాలు చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. నా నరాలు నిన్ను చూస్తుంటే జివ్వు 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 అని లాగుతున్నావే. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. అసలు ఎవరు నువ్వు? ఒక్కసారి బయటికి రా చెప్తున్నాను కదా. రావేంటి? మాట్లాడు. మాటలా? అవ్వా, నా మాటలే ఎలా ఉంటే ఇక నేను వస్తే ఎలా ఉంటుందో తెలుసా? హద్దులు దాటి మాట్లాడుతున్నావు. జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని మాట్లాడు. నేను హద్దులు దాటితే నీ బుక్కల మీద ముద్దులు వర్షం కురిపిస్తా. నీ పడక గదిని మొదటి శోభనం గదిగా మారుస్తా. సెక్యూరిటీ 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 ఇంకెక్కడ సెక్యూరిటీయే? నేను మీ ఇంట్లో అడుగు పెట్టిన క్షణమే నీ సెక్యూరిటీని పాత్ర వరకు పంపించా. నీ అందం చూస్తుంటే నాకు గుత గుతలాడిపోతుంది. ఒకసారి రమ్మంటావా? నీకు దమ్ముంటే రమ్మని చెప్తున్నాను కదా. అయితే వస్తున్నా, కాసుకోనా పొమ్మాలే. కొత్త బంగారం, కొత్త శోభనపు రాత్రి. రాకుగా ఉన్నావే. అసలు ఎవరు నువ్వు? చేయమంటున్నావు. ఎవరో చెబితే నీ కన్నీరికానికి కలవరం తప్పుడుతుంది. నా పేరు చెబితే నీ జాకెట్ హుక్స్ ఫాట్ 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 అని దిగిపోతాయి. చూపు పడితే నీ శీలం చిరిగిపోతుంది. తెల్లవారు నీ భర్తకి స్వర్గ సుఖాలు అందించిన ఓ సుకుమారి. నా పేరు రాఖీబాయ్. నీలాంటి ముద్దు గుమ్మల ముద్దుగా రాఖీ అని పిలుస్తారు. హత్యలు చేయడం నా హాబీ. 100 మంది ఆడవాళ్ళను మనభంగం చేసి సెంచరీ కొట్టిన గ్రీకు వీరుణ్ణి అందాలు అందుకోవడంలో మన్మధుడికే మగాడిని. ఇదే నా స్టోరీ. ఇంకా ఏమైనా చెప్పమంటావా పోరి? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. మొగుడు అదే సూర్య ఈ సిటీకి కొత్తగా ఎస్పీగా ఛార్జ్ తీసుకుని అన్ని ఎంక్వైరీ చేస్తున్నాడంట. ఎక్కడే వాడు? నాకు తెలీదు. తెలీదా? తెలీదా? తెలిసేటట్టు నేను చేస్తాను కదే. మేము ప్రేమించే వంశంలో పుట్టలా.
రేపులు చేసే వంశంలో పుట్టాం, పెళ్లిళ్ళు చేసుకునే వంశంలో పుట్టలా, మడ్డలు చేసే వంశంలో పుట్టాం. లుక్ మిస్టర్ రాకీ, నా భర్త అంటే ఒక నిప్పు, అతనిలో ఒక ఫైర్ ఉంది. నేను ఇప్పుడే నీకు ఆయనకి చెప్పి అరెస్ట్ చేయించగలను. జాగ్రత్త. అరెస్ట్ చేస్తావా? నన్ను లాకప్ లో పెట్టిస్తావా? నన్ను ఇప్పుడే ఇక్కడే జైల్లో పెట్టిస్తావా? నన్ను అరెస్ట్ చేసిన అరగంటకి ఈ ఊరికి హార్ట్ అటాక్ వస్తుంది. నన్ను పెట్టిన లాకప్ ని లాంటి గదిగా మారుస్తా. నీ కన్నేరికాన్ని అనుభవించి నీ శీలాన్ని వేలంపాటుగా మెచ్చి నువ్వు పిలిచావే అదే పోలీసుల చేత నా పడక గది దగ్గర ఒక్కల్లా కాపులో పెట్టిస్తా. పిలువు, ఎవరు పిలుస్తావు? ప్లీజ్, నీకు దండం పెడతాను. దయచేసి నన్ను వదిలిపెట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపో. భయం భయపడింది రోయ్ పోరి. భయపడికే కాంచిన వాళ్ళ నువ్వేమన్నా ఐశ్వర్యరాయ్ వాళ్ళక సుస్మితా సైన్వా? వాళ్ళు కూడా డబ్బులు ఇస్తే వచ్చి నా పక్కన పడుకుంటారు. కానీ నీ కళ్ళల్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. నీ కళ్ళల్లో చూసిన ఏ మగాడైనా నీకు జీవితాంతం దాసుడైపోవాల్సిందే. దేవుడు నిన్ను సృష్టించేటప్పుడు కోసింత టైం ఎక్కువగా తీసుకున్నట్లున్నాడు. ఏ పాటు ఎక్కడ సెట్ చేయాలో అన్ని బాగా సెట్ చేశాడు. జీవితంలో ఒక్కసారి అయినా నీ ఎవరిని అనుభవించి వస్తానే. నీ విషయంలో మాత్రం తగ్గేదే లేదు. నేను అలాంటి అమ్మాయిని కాదు. దయచేసి నన్ను వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. నా జీవితం నాశనం చేయకు. నీ మొగుడు అదే సూర్య, నేను మా అన్న కలిసి ఒక పోరంబోక స్థలాన్ని ఆక్రమించాం. ఆ స్థలాన్ని ఖాళీ చేయమని మా వాళ్ళని కొట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడంట. ఎంత ధైర్యమే వాడికి! ఆ స్థలంలో నేను మా అన్న ఒక 5 స్టార్ హోటల్ కట్టించి దాని ఎదురుగా ఒక స్విమ్మింగ్ పూల్ కట్టించి నేను వచ్చుకున్న 10 మంది నా లవర్స్ చేత శివుడు అసలు వేయించి వాళ్ళకు ఈతల పోటీలు పెడదామనుకుంటే మొగుడు వచ్చి దాన్ని ఖాళీ చేయమంటాడా? ఎంత ధైర్యమే వాడికి! ఆ పేరు చెబితే ఆఫ్ ని కళ్ళు తీసుకుని హై స్కూల్ పిల్లల దగ్గర నుండి అవినీతి తీర్పులు ఇచ్చే హైకోర్టు జడ్జిల వరకు నా కారు సౌండ్స్ వింటేనే ఉచ్చ పోసుకుంటారు. అలాంటిది నీ మొగుడు వచ్చి మా వాళ్ళని కొట్టి మాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తాడా? దానికి శిక్ష ఏమిటో తెలుసా? ఈ మధ్య డాన్సులు ఎరగదీస్తున్నావంట. ఆ ఊరు మొత్తం మంచి టాక్ వచ్చింది. ఒకసారి నాతో ఆడు, అప్పుడు చూద్దాం నీ వ్యవహారం.